హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మనం వీడియోలో చల్ల మిరపకాయలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. మనకి పప్పు, సాంబార్, రసంలోకి ఈ చల్ల మిరపకాయలు చాలా బాగుంటాయండి. అలాగే పెరుగన్నంలోకి కూడా చాలా బాగుంటాయి. వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దామండి. నేనైతే ఇక్కడ ఈ చల్ల మిరపకాయలు ప్రిపేర్ చేయడం కోసం 2 kgs వరకు పచ్చిమిర్చిని తీసుకున్నానండి. ఇలా బజ్జీ మిర్చిని తీసుకుంటే చక్కగా మనకి క్రిస్పీగా వస్తాయండి. అలాగే మనకు ఈ బజ్జీ మిరపకాయలు అయితే కారం కూడా తక్కువగా ఉంటాయండి. ఫస్ట్ అయితే వీటిని శుభ్రంగా కడిగి ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి. తర్వాత వీటిని ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా మధ్యలోకి ఘాటులాగా పెట్టుకోవాలండి. కత్తితోటి అన్ని మిరపకాయలని ఈ విధంగా ఘాటు పెట్టి తీసుకోవాలండి. నేను ఇక్కడ 2 kgs మిర్చి కోసం 1.5 లీటర్ పెరుగు తీసుకున్నానండి. పెరుగుని కవ్వంతో కానీ విస్కర్తో కానీ బాగా కలుపుకోవాలండి. చిక్కటి మజ్జిగలా చేసుకోవాలి. అప్పుడే మనకి ఈ మిరపకాయలు ఊరబెట్టుకోవడానికి బాగుంటుంది. ఇలా మనం చిక్కటి పెరుగులో కొద్దిగా వాటర్ వేసుకొని అందులోనే కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల ఉప్పు వరకు వేసుకోవాలండి. నేనైతే ఇక్కడ గల్లుప్పు తీసుకున్నానండి. మీరు కావాలంటే మామూలు సాల్ట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి మజ్జిగనంతా బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఈ మిరపకాయలని అందులో వేసుకోవాలి. ఈ మిరపకాయ లోపల గింజలు మీకు కావాలంటే గింజలు తీసేయొచ్చండి, లేదైనా అలాగే ఉంచుకోవచ్చు. ఇప్పుడు ఈ మిరపకాయలన్నింటినీ ఇందులో వేసుకొని ఒకసారి బాగా అంతా కలుపుకోవాలండి. మజ్జిగ అయితే పలచగా ఉండకూడదండి. ఒకవేళ మనకి ఇలా మజ్జిగ సరిపోకపోతే ఇంకొంచెం పెరుగుని మజ్జిగలా చేసుకొని మనం ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ మూత పెట్టేసి దీన్నైతే ఊరబెట్టడానికి పెట్టేస్తున్నానండి. ఈ మిరపకాయలని 3 రోజుల పాటు మజ్జిగలో ఊరనివ్వాలండి. అప్పుడప్పుడు మనం మధ్యలో ఈ మజ్జిగలో ఉన్న మిరపకాయలని కలుపుతూ ఉండాలి. అప్పుడు మజ్జిగ అనేది మిరపకాయలు చక్కగా పడుతుంది. ఇప్పుడైతే నేను మజ్జిగ రాకుండా మిరపకాయలను మాత్రమే ఎండలో పెట్టుకుంటున్నానండి. ఇవి నేను మజ్జిగలో ఊరబెట్టిన 3వ రోజు మిరపకాయలన్నింటినీ ఇలా కవర్ పైన పరిచి ఆరబెట్టుకోవాలండి ఎండలో. ఇవి మనం 4 లేదా 5 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకోవాలండి. మనకి ఈ మిర్చి ఎండలో ఎంత బాగా ఎండితే అప్పుడు మనకు అవి క్రిస్పీగా చక్కగా వస్తాయండి. ఇవి నేను 2వ రోజు ఎండలో పెట్టానండి. చూడండి, మనకి ఇలా తెల్లగా మిర్చి అయితే ఇలా తెల్లగా అవుతాయండి. ఇవి ఇంకా మనకి ఒక 3 రోజుల పాటు ఎండలో ఎండబెట్టుకుంటే సరిపోతుందండి. చూడండి, 3 రోజుల తర్వాత ఇలా చక్కగా ఎండిపోయాయి. తెల్లగా ఎలా వచ్చాయో చూడండి. మనకి మిరపకాయలు ఇలా ఎండితే సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇవి వేయించుకోవడానికి రెడీ అయినట్టే. చూడండి, ఇలా ఎండితే సరిపోతుంది. మనకైతే ఇక్కడ చక్కగా ఇవి ఎండిపోయినాయి. వీటిని ఇప్పుడు మనం ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్లో ఇవి వేయించుకోవాలండి, లేదంటే మాడిపోతాయి. మిరపకాయలు త్వరగా వేగిపోతాయండి, అందుకే మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా మనం ఈ చల్ల మిరపకాయలు ప్రిపేర్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. మీరు కూడా సమ్మర్లో ఇలా చల్ల మిరపకాయలు ప్రిపేర్ చేయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. నేను ఈ వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ప్రిపేర్ చేసి చూడండి. అలాగే మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి.